ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. చూసుకో. వార్డులో తిరిగి అవసరం ఉండే తహసీల్దార్ గారు అది అయిపోయింది. రేపటి అయిపోతుంది కదా, బిజీలో ఆల్మోస్ట్ ఆల్ వ్యవస్థలో వర్క్ అయిపోతుంది. వెయిటింగ్ ఫర్ డెమోక్రసీ మనమంతా చాలా సేమ్ టెంపోతో మన ఎలక్షన్స్ వరకు ఎలక్షన్ కంప్లీట్ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. తమ్ముల మాట వినుకోవాలి, మీరు పాటించాలి. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి ప్రజాస్వామ్య పరిరక్షణకు దాన్ని మీరు వెయ్యాలన్నా. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి ప్రజాస్వామ్య పరిరక్షణకు దాన్ని మీరు వెయ్యాలన్నా. తల వంచకు పోయన్నా ప్రలోభాలకు మీరు తల వంచకు పోయన్నా. సామాజిక అభివృద్ధికి ఓటు వేయినాయన్న. అన్నాయి తమ్ముల మాట వినుకోవాలి, మీరు పాటించాలి. ఓటు చెయ్యొద్దు, ఓటు అమ్ముకున్నావంటే దేశద్రోహం చేసినట్టు. ఓటు అమ్ముకున్నావంటే దేశద్రోహం చేసినట్టు. ఈనాడు ముఖ్యంగా అవినీతికి పాలనకు చాలా మంది అవినీతికి పాల్పడడానికి ముఖ్య కారణం మొట్టమొదటిగా ఓటర్లైన మనకు భారత రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కును నీతిగా నిజాయితీగా ఉపయోగించుకోవడం వల్లే అనేక అన్యాయాలకు కారణమవుతుంది. ఒక్కసారి నిజాయితీగా ఓటు వేస్తే మన అభివృద్ధి కావచ్చు, మన అధికారులు నిలదీసేటటువంటి అధికారం కూడా మనకు ఉంటుంది.